రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్. అయితే ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేదంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మిరప పంటల్లోన పై ముడత కింది ముడత కంట్రోల్ అయ్యి ఎర్రనల్లి కంట్రోల్ అయ్యి అధికంగా పూత రావడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్గా తక్కువ ఖర్చులో ఈ సఫారీ అయితే చెప్పుకోవచ్చు. దీంట్లో రెండు రకాల బుడ్లు అయితే ఉంటాయి, సఫారీ దాంతోపాటు గురవెల్ అని చెప్పేసి ఈ రెండు కలిపి ఒక కాంబో అయితే ఉంటుంది. ఎకరానికి స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది మనం గత 3 సంవత్సరాల నుంచి ఈ మందులు అయితే చెప్తా ఉన్నాము. చాలా అద్భుతమైన రిజల్ట్స్ అయితే వస్తూ ఉంది. మీ మిరప పంటలో పై ముడత కింది ముడత కంట్రోల్ అయ్యి మంచి గ్రోత్ తీసుకురావడానికి, పూత అధికంగా రావడానికి, వచ్చిన పూత కాస్త కాపుగా సెట్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్గా సఫారీ అయితే చెప్పుకోవచ్చు. మేజర్గా ఇది ఎర్రనల్లి పైన సమర్థవంతంగా పనిచేస్తుంది. పై ముడత కింద రెండు కంట్రోల్ అవుతాయి. బ్లాక్ త్రిప్స్ మీద మాత్రం పనిచేయదు. బ్లాక్ త్రిప్స్ కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్లాక్ త్రిప్స్ కూడా హెవీగా డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి కాబట్టి బ్లాక్ త్రిప్స్ ఉంటే కనుక దీంతో పాటు కాంబినేషన్ మీరు ఖచ్చితంగా జంప్ వేసుకోండి. జంప్ కానీ పోలీస్ కానీ రెండింటిలో ఏదో ఒకటి 40 గ్రాములు దాంతోపాటు సఫారీ కనుక కాంబినేషన్లో కలిపి స్ప్రే చేసుకుంటే కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి గ్రోత్ తీసుకోవడానికి, పూత తీసుకోవడానికి, వచ్చిన పూత కాస్త కాపుగా సెట్ చేసుకోవడానికి సఫారీ అనేది ఒకటి బెస్ట్ ఆప్షన్గా మీకు చెప్పుకోవచ్చు. చాలా తక్కువ ఖర్చులో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మార్కెట్ రేట్స్ అనేవి బెటర్గా ఉన్నాయి కాబట్టి రైతులు మనం చెప్పిన ఒక 4-5 డోసులు మనము ఇదివరకు ఒక వీడియో కూడా తీసి పెట్టడం జరిగింది. దాని గురించి చూడండి, మన ఛానల్లో వెళ్ళి పూర్తి విషయం అర్థమవుతుంది. అది వచ్చేసి మేజర్గా మనకు 4-5 డోసులు చెప్పడం జరిగింది కాబట్టి ఆ విధంగా ఫాలో అయ్యి మీరు స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ మిరప పంటలో పై ముడత కింది ముడత కంట్రోల్ అయ్యి మంచి పూత వచ్చి కాపుగా సెట్ చేసుకోవడానికి సఫారీ ఒకటి బెస్ట్ ఆప్షన్ కాబట్టి ఖచ్చితంగా ఇది స్ప్రే చేసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తక్కువ కాస్ట్లోనే బెటర్ రిజల్ట్స్ వచ్చే మందులో ఒకటి సఫారీ అయితే చెప్పుకోవచ్చు. దీన్ని చాలామంది రైతులు, లక్షలాది మంది రైతులు మనకు గత 3 సంవత్సరాల నుంచి వాడుతున్నారు. ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంది. ఇది స్ప్రే చేసిన తర్వాత మీ మిరప పంట చూసుకుంటే కనుక ఖచ్చితంగా మల్లెపూల తోట మాదిరి వస్తుంది. అంత ఎక్సలెంట్గా ఫ్లవరింగ్ అనేది వస్తుంది, కాపు అనేది వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా తక్కువ ఖర్చులో బెస్ట్ ఆప్షన్గా సఫారీ చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో వాడుకోండి, మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. దీంతో పాటు చెప్పినాను కదా, ఖచ్చితంగా బ్లాక్ త్రిప్స్ అంటే పోలీస్ కానీ జంప్ కానీ కాంబినేషన్ కలిపి స్ప్రే చేసుకోండి. ఇంకా బెటర్గా రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సెకండ్ స్టెప్ గ్రోత్ కూడా బాగుంది, పూత కూడా బాగుంది, కాపు బాగడానికి బెస్ట్ ఆప్షన్గా అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇదండి వీడియో. థ్యాంక్ యూ.